హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పేస్టెడ్ ఐసీని ఏ విధంగా క్లీన్ చేయాలా, దాన్ని ఏపీపీడీని యూజ్ చేసి రీబాల్ చేయాలా, బ్లోయర్ హీట్ ఎంత పెట్టుకోవాలా, సాల్డింగ్ రాడ్ హీట్ ఎంత పెట్టుకోవాలా, ఏ డీసాల్డింగ్ వైర్ యూజ్ చేయాలా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇది పేస్టెడ్ ఐసీ. దీని మీద ఉండే గ్లూని మనం రిమూవ్ చేయాలా. దానికోసంగా ఫ్లెక్స్ని వచ్చేసి UV559 అనే ఫ్లెక్స్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా క్లీన్ చేయాలనే ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. మనం 183 డిగ్రీ పీపీడీని తీసుకొని 320లో సాలింగ్ రాడ్ హీట్ని పెట్టుకొని దీన్ని ఫస్ట్ అయితే మనం కన్వర్ట్ చేసుకోవాలా. కంపెనీ వాడు ఇచ్చిన సాల్డరింగ్ని అయితే మనం 183లోకి కన్వర్ట్ చేసుకుంటే మనకు ఈజీగా దాని మీద ఉండే గ్లూ అయితే రిమూవ్ అయిపోతుంది. దానికోసంగా కన్వర్ట్ చేసుకొని 320లో సాలిడ్ రాడ్ హీట్ని పెట్టుకొని ఈ విధంగా అయితే మనం కన్వర్ట్ చేస్తా సింపుల్గా నైస్గా పైన దాని గ్లూని అయితే రిమూవ్ చేయాలండి. చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నాను ఆ విధంగా చేయాలా. ఐసీ మీద ఎక్కువ ప్రెజర్ వేయకుండా పైనే దాని గ్లూని అయితే రిమూవ్ చేయాలా. మనం ఐసీ మీద ఎక్కువ ప్రెజర్ ఇస్తే ఐసీ మీద ఉండే ప్యాడ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికోసంగా చూడండి మళ్ళీ గ్లూ వేసుకున్నాను. ఎందుకంటే మనం ఎంత గ్లూ వేస్తే అంత సింపుల్గా మనకు స్క్రాచెస్ పడకుండా దాని మీద ఉండే లెడ్ మొత్తం ఈజీగా, నెక్స్ట్ వచ్చేసి ఆ గ్లూ ఉంది కదా అది కూడా ఈజీగా వచ్చేస్తుందండి. దానికోసం అయితే మనం ఫ్లెక్స్ అయితే కొంచెం ఎక్కువనే యూజ్ చేయాలా, తక్కువ యూజ్ చేయకూడదు. తక్కువ యూజ్ చేస్తే స్క్రాచెస్ పడే ఛాన్సెస్ ఉంటుంది. చూడండి, నేనైతే ఈ విధంగా సింపుల్గా దాని మీద ఉండే గ్లూని రిమూవ్ చేసేస్తున్నాను. అదేవిధంగా దాని మీద ఉండే 350లో అయితే మనకు కంపెనీ వాడిస్తారండి లెడ్. ఆ లెడ్ని కూడా 183లోకి కన్వర్ట్ చేస్తున్నాను. దానివల్ల మనకేంటంటే వర్క్ అయితే కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతుంది చేయడానికి. దానికోసం చూడండి మళ్ళీ గ్లూ తీసుకొని మళ్ళీ పేస్ట్ తీసుకొని మళ్ళీ ఈ విధంగా సింపుల్గా కొంచెం కొంచెంగా తీస్తున్నాను. దాని మీద ఎక్కువ ప్రెజర్ అయితే వేయలేదు. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఆ గ్లూ రిమూవ్ అయిపోయిన తర్వాత మన దగ్గర డీసాల్డింగ్ వైర్ ద్వారా ఈ విధంగా అయితే ఆ విక్ అయితే కొడుతున్నానండి. ఇది ఎందుకు కొడతామంటే మనం ప్యాడ్స్ ఉంటాయి కదా ఐసీ మీద, అవన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనకు రీబాల్ చేసేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి. చూడండి, దీంతో డీసాల్డింగ్ వైర్తో ఈ విధంగా ఒక దగ్గర ఆపకుండా ఇట్లా జరుపుతా అన్ని దగ్గర కవర్ చేయాలి. ఒకే దగ్గర అయితే కొట్టకూడదు. విక్కు కొట్టడం వల్ల దాని మీద ఉండే ప్యాడ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. దానికోసంగా మనం మొత్తానికైతే విక్ కొట్టాలా. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత చూడండి ఇంకా ఏం చేస్తాను, ఇలాంటిది ఐరన్ బ్రష్ అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో. దాన్ని తీసుకొని టిన్నర్ అయితే నేను యూస్ చేస్తానండి. ఇక్కడ వేరే లిక్విడ్లు ఏమి యూజ్ చేయను. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే చూడండి, ఈ ఐసీ మీద ప్యాడ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, దానికోసంగా అవన్నీ షైన్ అవ్వాలండి. షైన్ అయితే మనకు రీబాల్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. దానికోసంగా చూడండి పక్కన నేను చూపిస్తున్నాను కదా, ఎన్సీ టిన్నరే నేను యూజ్ చేస్తాను. వేరే లిక్విడ్లు కాస్ట్లీ ఏం యూజ్ చేయను. తక్కువ బడ్జెట్లో అనేది మనం చూసుకోవాలా. ఈ విధంగా ఐరన్ బ్రష్ తీసుకొని అన్నీ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఇందాక చూసారు కదా బ్లాక్గా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్ అవుతున్నాయో. అన్నీ ఒకే షైనింగ్లో అయ్యేటట్లు చూసుకోవాలా. ఇక్కడ మనం చూడండి ఈ క్లాత్ బాగా క్లీన్ చేయాలా. ఇదంతా నీట్గా క్లీన్గా చేసుకోవాలి ఐసీని. అప్పుడే మనకు రీబాల్ చేయడానికి నీట్గా అవుతుందండి. లేదంటే కొన్ని బాల్స్ అయ్యి కొన్ని బాల్స్ అవ్వకుండా రీబాలింగ్ ప్రాపర్గా అవ్వకుండా అనే ప్రాబ్లం అవుద్ది. మనం ఎప్పుడు రీబాలింగ్ ప్రాపర్గా చేస్తాము, ఎప్పుడు క్లీనింగ్ బాగా చేస్తాము, అప్పుడు మనకు సింగిల్ అటెంప్ట్లోనే మొబైల్ అయితే ఆన్ అయిపోతుంది. దానికోసంగా ఈ ప్రాసెస్ మనం నీట్గా కొంచెం టైం తీసుకొని చేయాలండి. చేస్తే మనకు మొబైల్ అయితే సింగిల్ అటెంప్ట్లో అయితే మొబైల్ ఆన్ అయిపోద్ది. చూడండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చూద్దాము. చూడండి, ఐసీ అయితే ఎంత క్లీన్గా నీట్గా వచ్చిందో. ఈ విధంగా అయితే ఐసీని మనం ఒక ప్రాపర్ వేలో చేసుకుంటే క్లీన్గా అవుద్ది. ప్యాడ్స్ డ్యామేజ్ అవ్వకుండా, ప్రింట్ డ్యామేజ్ అవ్వకుండా, దాని మీద స్క్రాచెస్ వేసుకోకుండా ఐసీని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. అప్పుడైతే మనకు ఐసీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం రీబాలింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఇబ్బంది ఉండదు.
చూడండి, మనమైతే ఇక్కడ 183 పీపీడీని అయితే తీసుకుంటాము. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఈ పీపీడీ లోపల లిక్విడ్ ఉంటుంది. దాన్ని కొంచెం పీపీడీని తీసుకొని దాంట్లో ఉండే లిక్విడ్ని ఒక క్లాత్ ద్వారా మొత్తాన్ని డ్రై చేసేయాలా. ఆ లిక్విడ్ని అంతా ఈ క్లాత్లో తీసేయాలండి. ఈ విధంగా తీసేసి మనం యూస్ చేయాలా పీపీడీని. చూడండి, ఈ స్టెన్సిల్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే స్టెన్సిల్ని తీసుకోవాలి. దానికి మ్యాచ్ అయ్యే స్టెన్సిల్ని తీసుకొని చేయాలండి. లేదంటే మనం యూనివర్సల్లో కూడా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ స్టెన్సిల్స్, 200లో దొరికిపోతాయి. దానికోసంగా మనం కరెక్ట్ స్టెన్సిల్ తీసుకుంటే మనకు ఐసీ కూడా రీబాయిలింగ్ పర్ఫెక్ట్ అవుతుంది. చూడండి, దానికి మ్యాచ్ చేసుకోవాలా. కరెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలండి. మ్యాచ్ చేసుకొని మ్యాచ్ చేసుకున్నాం కదా ఇక్కడ. ఇప్పుడు మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పీపీడీని డ్రై చేసుకున్నాం కదా, ఆ పీపీడీని దీని మీద అప్లై చేయాలా. అన్ని హోల్స్ ఉంటాయి కదా, అన్ని హోల్స్ కూడా ఫిల్ అయ్యేటట్టు చేసుకోవాలా. అలాగని ఓవర్గా వేసేయకూడదు. ఎంత మోతాదులో దానికి కావాలో అంత దూరమే యూజ్ చేయాలండి. ఎక్కువ వేసేసి దాన్ని గబ్బు చేయకూడదు. చూడండి, నేను 183 పీపీడీ ఇందాక డ్రై చేశాను కదా, ఆ పీపీడీని నేను చేతి ద్వారా ఒక వేలు ద్వారా తీసుకొని కొంచెం కొంచెంగా దాన్ని అప్లై చేస్తున్నాను. వేల్ ద్వారా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇందాక మనం పీపీడీ తీసుకున్న ఆ స్టాండ్ ద్వారా కూడా దాన్ని అప్లై చేయొచ్చండి. వేల్ ద్వారా అయితే మనకు ఒక అవగాహన వస్తుంది, మనం ఎంత అప్లై చేస్తున్నాము, ఎక్కువ వేస్తున్నామా తక్కువ వేస్తున్నామా అని. చూడండి, ఈ విధంగా అయితే అప్లై చేయాలా. చేసిన తర్వాత చూసుకోవాలి అన్ని బాల్స్లో ఫిల్ అయిందా లేదా అని. చూసుకున్న తర్వాత ఒక కాటన్ తీసుకొని కాటన్ ద్వారా దాని మీద ఎక్కువ ఉండేదాన్ని నీట్గా క్లీన్గా ఇట్లా క్లీన్ చేసేయాలా. ఎక్కువ ఒక బాల్ మీద ఒక బాల్ ఉండేటట్టు చూసుకోకుండా క్లాత్ ద్వారా ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత ట్విజర్ ద్వారా, బెండి ట్విజర్లు దొరుకుతాయి మార్కెట్లో, బెండి ట్విజర్ని పెట్టి ఈ స్టెన్సిల్ కదలకుండా ఈ విధంగా పెట్టుకొని మన బ్లోయర్ ద్వారా చేయాలండి. చూడండి, ఎంత హీట్ పెట్టుకుంటాం అనేది చూద్దాం. ఈ బ్లోయర్ని ఈ విధంగా మొత్తానికి ప్రీహీట్ చేయాలండి. ఈ విధంగా ప్రీహీట్ చేయాలా. ప్రీహీట్ చేసి నేను యూజ్ చేసే బ్లోయర్ వచ్చేసి 861 DW. దాని హీట్ వచ్చేసి 290, ఎయిర్ వచ్చేసి 30లో పెట్టుకొని ఈ విధంగా మొత్తానికి స్టెన్సిల్ని ఇట్లా ప్రీహీట్ చేయాలండి. బాగా ప్రీహీట్ చేసి ఆ బ్లోయర్ని అయితే ఒక దగ్గర అట్లా స్టాండ్ చేసి పెట్టేయాలా. చూడండి, ఇట్లా పెట్టంగానే చిన్నగా ఒక్కొక్క బాల్ అయిపోతూ ఉన్నాయి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఎక్కువ స్టెన్సిల్ని ప్రెషర్ చేయకుండా ట్విజర్తో సింపుల్గా పైన పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలా. చూడండి, మనకు ఇక్కడ అన్ని బాల్స్ అయితే ప్రాపర్గా వచ్చాయండి. చూద్దాము ఏమైనా బాల్స్ ఏమైనా మిస్ అయ్యాయా, లేకపోతే కొంచెం మనం క్లాత్తో క్లీన్ చేసినప్పుడు మన స్టెన్సిల్ అయితే కదిలే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మన చేతిలో అయితే స్టెన్సిల్ కొంచెం మూవ్ అయిపోయింది, దానికోసంగా బాల్స్ కొంచెం సైడ్కి వచ్చేసాయి. దాన్ని అరేంజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ప్రీహీట్ చేయాలండి. చూద్దాము ఎలా చేయాలని ప్రాసెస్. చూడండి, ఈ బాల్స్ అన్నీ కొంచెం అరేంజ్మెంట్ పైకి వచ్చేసాయి. దీన్ని కిందకి జరుపుకొని మళ్ళీ ప్రీహీట్ చేస్తే అవన్నీ ఒక లైన్లో అయితే అరేంజ్ అయిపోతాయి. అందుకని నేను ఒక్కొక్క బాల్ని కరెక్ట్గా సైడ్కి వచ్చిన బాల్స్ అన్నింటినీ అరేంజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా. మనం ఇన్స్టిట్యూట్లో చేరినా కూడా ఈ ప్రాసెస్ని అయితే చూపిస్తారండి. ఏడపోయినా కూడా ఇదే ప్రాసెస్ చూపిస్తారు, ఇలాగే చేయాలా. మనం ఎంత ఐసీ మీద హార్డ్ వర్క్ చేస్తామో మన
హ్యాండ్ స్కిల్ కూడా అంత పెరుగుతుంది. మనం ఇన్స్టిట్యూట్లో పోగానే వాళ్ళు వచ్చేసి ఈ 10-20 రోజుల్లో మనకు మాస్టర్ చేస్తారని అనుకోబాకండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాము, ఎంత అర్థం చేసుకుంటాము సబ్జెక్ట్ని, మనం అప్పుడే డెవలప్ అవుతాము. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే మనకు ఒక దారి అనేది చూపిస్తారు, అంతేగాని ఈ మనకు మొత్తానికి ఒక్కొక్క మొబైల్ ప్రాబ్లం గురించి వాళ్ళు ఏం చెప్పేది ఏమి ఉండదు. ఒక లైన్ అనేది చూపిస్తారు, ఆ దారిని అయితే మనం పట్టుకొని పోవాలా. చూడండి, మనకు ఇన్స్టిట్యూట్లో కూడా ఈ విధంగా చూపిస్తారు, ఈ ఐసీని ఇలా చేయాలా అలా చేయాలా అని. మనం దాన్నే తీసుకొని అవగాహనతో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం సిపియు రీబాలింగ్ కానీ మిగతాయి కానీ అదే స్కెమాటిక్ సర్చింగ్ కానీ ప్రాబ్లమ్ని ఫైండ్ చేయడం కానీ అన్నీ మనకు ఎక్స్పీరియన్స్ మీదే మనకు చేయడం ద్వారానే వస్తుంది. ఆడపోయేసి 20 డేస్లో ఇన్స్టిట్యూట్లో నేర్చుకొని మనం మాస్టర్ అనేది అవి మాత్రం కలలండి, అది మాత్రం అవ్వవు. చూడండి, మనకి ఐసీ అయితే రీబాల్ అయిపోయింది. ఈ విధంగా మనకు ఒక బ్రష్ తీసుకొని దాని స్టెన్సిల్ మీద ఇట్లా ప్రెస్ చేస్తే టిన్నర్ వేసి అది కిందకి పడిపోద్ది. మళ్ళీ ఇంకోసారి ఫ్లెక్స్ తీసుకొని చూడండి, ఈ విధంగా ఫ్లెక్స్ తీసుకొని ఇది ఎందుకు హీట్ చేస్తామంటే మన బాల్స్ వచ్చేసి బెండ్లో వచ్చేస్తాయి, బెండ్ టైప్లో ఉంటాయి, అరేంజ్మెంట్ కరెక్ట్గా ఉండదు. దానివల్ల ఈ ఫ్లెక్స్ తీసుకొని మనం ఒకసారి మళ్ళీ ప్రీ హీట్ చేసాం అనుకోండి, ఏమైనా అరేంజ్మెంట్ చక్కగా లేకపోతే అవన్నీ ఒక అరేంజ్మెంట్ కరెక్ట్గా ప్రాపర్ వేలో అయితే సెట్ అయిపోతాయండి. చూడండి, హీట్ చేస్తున్నాను. మనకు హీట్ చేసినప్పుడు అన్నీ చూడండి, బాల్స్ అన్నీ ఒక అరేంజ్మెంట్ అవుతున్నాయి. చూడండి, ఈ విధంగా ఖచ్చితంగా అయితే చేయాలా. ఐసీ రీబాల్ చేసిన తర్వాత ఈ విధంగా చేస్తే చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి ఒక యారో చూపిస్తున్నాను. ఈ బాల్ మాత్రం అవ్వలేదు. ఈ బాల్ని ఎలా చేయాలా అనేది ఈ వీడియోని మనకు కూడా తెలిసిపోద్ది. దీనికోసంగా సపరేట్గా మనకు మార్కెట్లో బాల్స్ దొరుకుతాయి, అవి కొనే అవసరం లేదు. ఇక్కడ మన స్టెన్సిల్లోని మనకు మిస్ అయిన బాల్ ఉంటుంది, అది మనకు చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆ మిస్ అయిన బాల్ మనకు దొరకలేదు. దానికోసంగా వేరే దగ్గర నుంచి కొంచెం పెద్దగా ఉండే బాల్ని అయితే నా దగ్గర ఉంది. ఆ బాల్ని తీసుకొని ఎలా అరేంజ్మెంట్ చేస్తాను చూడండి. మనకు ఆ బాల్ మిస్ అయింది మాత్రం మన దగ్గర దొరకలేదండి. వేరే దగ్గర నుంచి ఒక బాల్ తీసుకొని, కొంచెం పెద్దది ఉండే బాల్ అయితే నా దగ్గర దొరికింది. దాన్ని తీసుకొని అరేంజ్మెంట్ చేస్తున్నాను. ఎలా సెట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనకు తెలిసిపోతుంది చూడండి. దీనికోసంగా మార్కెట్లో మనకు సపరేట్గా బాల్స్ కూడా దొరుకుతాయి, అవి కొనే అవసరం లేదు. ఇక్కడి నుంచే మనం దాన్ని అరేంజ్ చేసుకోవచ్చు. మనీ అయితే వేస్ట్ చేసుకోవాలి బాకండి. చూడండి, ఇక్కడ అయితే ఒక బాల్ ఉంది, ఆ బాల్ని నేనైతే తీసుకుంటున్నాను. ఆ బాల్ని తీసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్లో మనకి ఆడ బాల్ మిస్ అయిందో ఆడ ఆ బాల్ని అయితే పెట్టేసి బ్లోయర్ ద్వారా ప్రీ హీట్ కొట్టాలా. ప్రీ హీట్ కొట్టినప్పుడు ఆ బాల్ దాని దగ్గర కరెక్ట్గా అరేంజ్ అయిపోద్ది. బట్ మనకు ఆ బాల్ కొంచెం పెద్దది ఉంది కాబట్టి దాన్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అన్ని బాల్స్ ఒకే లెవెల్లో ఉండాలా. పైన కూడా ఉండకూడదు, డౌన్లో కూడా ఉండకూడదు అండి, ఒకే అరేంజ్మెంట్లో ఉండాలి. ఎందుకంటే మనం సిపియు కూర్చోబెట్టినప్పుడు అవన్నీ కరెక్ట్గా మనకు మదర్ బోర్డులో అయితే ఫిక్స్ అవ్వాలా. డౌన్గా ఉంటే కొన్ని బాల్స్ తగులుతాయి, కొన్ని బాల్స్ తగలవు, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందండి. దానికోసంగా చూడండి, బాల్ అయితే ఆడ పెట్టాను. దాన్ని చూసుకోవాలి, ఐసీ మీద ఏమైనా బాల్స్ మళ్ళీ ఎక్స్ట్రాగా పడి ఉన్నాయా అవన్నీ చూసుకోవాలా. అవన్నీ పడి ఉంటే తీసేయాలండి. మనం చూసుకోకుండా బ్లోయర్ని యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఒకదాని మీద ఒకటి అటాచ్మెంట్ అయిపోతాయి, అప్పుడు మళ్ళీ రీబాల్ చేసుకోవాలి ఉంటుంది. సింగిల్ అటెంప్ట్లో అయితే మనం చేసేటట్టు చూసుకోవాలి సిపియుని, ఎందుకంటే సింగిల్ అటెంప్ట్లో అయితే మనకు సిపియు డ్యామేజ్ అవ్వదండి. దానికోసంగా చూడండి, నేను ఎయిర్ కొట్టంగానే సిపియు అయితే సైడ్కి వెళ్ళిపోతూ ఉంది. దీన్ని మనం ట్విజర్ ద్వారా పట్టుకొని చేస్తే బాగుంటుంది. చూడండి, మళ్ళీ వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ట్విజర్ని పట్టుకొని దాన్ని ఐసీని కదలకుండా హీట్ కొడతాను. చూడండి, ట్విజర్తో పట్టుకొని ఈ విధంగా హీట్ కొడితే ఐసీ ఆడిపోదు, ఆ బాల్ కూడా కరెక్ట్గా అరేంజ్ అయిపోద్ది. ఒకే దగ్గర అయితే మనకు ఐసీని హీట్ అయితే
చేయకూడదు. ఎందుకంటే ఒకే దగ్గర హీట్ చేసామనుకోండి మనకు ఐసీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొంతమంది అడుగుతున్నారు, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది చెప్పండి, ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది చెప్పండి అని. ఇన్స్టిట్యూట్లు ఆ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది అనేది ఏం లేదు ఫ్రెండ్స్. మనకు అన్ని ఇన్స్టిట్యూట్లు అయితే బాగానే చెప్తారు. మనం అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ని మనం తీసుకోవాలా. వాళ్ళు మనకు ఒక వే అనేది చూపిస్తారు. ఆ వేని పట్టుకొని మనం పోవాల్సిందే. వాళ్ళు అదే పనిగా మమ్మల్ని చేతిలో పట్టుకొని తీసుకుపోవడం అనేది జరగదు. వాళ్ళు చెప్పే వేని పట్టుకొని మన హార్డ్ వర్క్ని బట్టే మన రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మనం అంత గెటప్ అవుతాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా. ఓన్లీ మనం వీడియోలు చూసేసి దాన్ని నేర్చుకుందాం, వీడియోలు చూస్తే చాలు మనకు వచ్చేస్తుంది అని అనుకోవడం చాలా తప్పండి. మనం ఎంత దూరం హార్డ్ వర్క్ చేస్తామో అంత మనకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక రోజులో ఏందో చేసేసి ఒక రోజులో గెటప్ అయ్యేది అనేది ఏమీ ఉండదు. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో ఈ మొబైల్ ఫీల్డ్ అనేది ఎప్పుడెప్పటికీ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలా, మనం కూడా ఇలాంటివి చేస్తూ ఉండాలా. మనం అప్పుడే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ ప్రాబ్లంకి ఇలా చేసుకోవాలా, ఇలా ప్రాబ్లం వస్తే ఈ విధంగా చేసుకోవాలా అనేది తెలుస్తూ ఉంటుంది. చూడండి, నేను ఆ అది కొంచెం హైట్ అయిపోయింది బాల్, దాన్ని కట్ చేసి మళ్ళీ ఒకసారి ప్రీహీట్ చేస్తున్నాను. అన్ని బాల్స్ మాత్రం ఒకే లెవెల్లో అయితే రావాలా దానికోసంగా. ఓకేనా? మనకు ఆ స్టెన్సిల్లో ఆ బాల్ దొరికిపోయి ఉంటే మనం ఇంత దూరం చేసే అవసరం లేదు. ఆ బాల్ని పెట్టి కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసి ప్రీ హీట్ కొడితే ఆ బాల్ పోయి ఆడ కూర్చునేది. మనకు బాల్ మిస్ అయిపోయింది కాబట్టి కొంచెం హైట్ ఉండే బాల్ తీసుకొని దాన్ని పెట్టి తర్వాత మళ్ళీ కట్ చేసి ఒక అరేంజ్మెంట్ అయితే చేసాము. ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి, దాని మీద ఉండే గ్లూని, పేస్ట్ని మనం టిన్నర్ ద్వారా, ఎన్సీ టిన్నర్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్, ఏం ఇబ్బంది లేదు. మనకు మార్కెట్లో అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి టిన్నర్స్, అవి ఏం అవసరం లేదు. ఎన్సీ టిన్నరే నాకు బెస్ట్ అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మీకు లేదు మీ దగ్గర ఏమైనా వేరే టిన్నర్ యూజ్ చేస్తున్నా ఇబ్బంది ఏం లేదు, యూజ్ చేసుకోవచ్చు. నా ఎక్స్పీరియన్స్ మీద అయితే ఎన్సీ టిన్నరే బాగుంటుంది. అది కొంచెం డ్రై అవ్వకుండా కొంచెంసేపు దాకా ఉంటుంది, మనకు అన్నీ బాగా నీట్గా కనిపిస్తుంది. నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా అదే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు, మీకు ఏది నచ్చుతుందో అదే యూజ్ చేయండి. అయితే మనకు ఫైనల్గా వర్క్ అయితే నీట్గా అవ్వాలా. మనం ఎంత నీట్గా అవుతుందో అప్పుడే మనకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఏ విధంగా చేసామనేది కాదు, మనం ఐసీని ఏ విధంగా ప్రాపర్ వేలో దాన్ని డ్యామేజ్ చేయకుండా, పాడు చేయకుండా నీట్గా దాన్ని చేసుకుంటే మనకు రిజల్ట్ అయితే 100% ఉంటుంది. మనం ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తామో అప్పుడే అయితే రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఐసీని బాగా నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూడండి ఎంత ప్రాపర్గా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా మనం చేసుకుంటే మనం 100% రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా బెండ్ చేసి బాల్స్ ఏమైనా హైట్ ఉన్నాయా, డౌన్ ఉన్నాయా అని చూసుకోవాలా. ఖచ్చితంగా అన్నీ ఒకే లెవెల్లో ఉండాలా, అప్పుడే మనకు ప్రాపర్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంత దూరం చూశారు అంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.